ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నన్ను రాజుగా నియమించున్నావు. రాజుగా దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని గొప్పవాడుగా చేయగలిగినటువంటి వాడు. దేవుడు గొప్ప వ్యక్తిని తగ్గించగలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఎందుకంటే లేఖనాలు తెలియజేస్తున్నాయి, మీరు నా మాటను శ్రద్ధగా విని వాటిని గాయకుని అనుసరించిన యెడల ఈ మేలులన్నీ మీకు కలుగుతాయి అని దేవుడు చెప్పినాడు. ఎవరైతే మేలులు పొందుతారో వారు పైవారుగా ఉంటారు గాని క్రింద వారుగా ఉండరని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని కూడా హెచ్చించాలంటే ఆయన మాట శ్రద్ధగా విని వాటిని గాయకుని అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు సత్యాన్ని మనకు తెలియజేసినాడు కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి దేవుని చేత మనము కూడా హెచ్చింపబడుదుముగాక.